గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా పల్లీలతో చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుందాం. సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనము ప్యాన్ పెట్టుకొని ఇలా పల్లీలను అయితే తీసుకుందాం. సో పల్లీలు అండ్ పచ్చిమిర్చి. సో మీరు పచ్చిమిర్చి బదులు వట్టిమిర్చి కూడా తీసుకోవచ్చు. పల్లీల్ని బాగా మనము స్లో మీడియంలో పెట్టుకొని కానీ వేయించుకోండి, పర్లేదు. పల్లీలు మాత్రం బాగా వేగాలి. సో పల్లీలు ఎంత బాగా వేగితే మనకి చట్నీ అనేది అంత బాగా ప్రిపేర్ అవుతుంది, అంత టేస్ట్ అనేది వస్తుంది మనకి. సో అందుకే పల్లీల్ని కొంచెం స్లో మీడియంలోనే కొని వేయించుకోండి. సో ఫాస్ట్‌గా అయితే వేయించేకి వెళ్ళకండి. సో ఇలా అయితే పల్లీల్ని వేయించుకునేసి పక్కకు పెట్టేసేయండి. సో ఇలా పల్లీలని పక్కకు పెట్టేసిన తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలు మనం వేయించుకున్నాం కదా, పల్లీలు అండ్ పచ్చిమిర్చి 2 వేసేసేయండి. సో పొట్టునైతే తీయాల్సిన అవసరం లేదు. పట్టు తీయేస్తే మనకి అంత టేస్ట్ రాదు. మళ్ళీ ఒక ఆనియన్ అయితే నేను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఆనియన్ వేసిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత కొంచెం చింతకాయ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్. సో ఇవన్నీ మనము బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూసారు కదా, సో ఇలా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. ఎక్కువ సాఫ్ట్‌గా కూడా వేసుకునేకండి. టేస్ట్ అనేది మళ్ళీ బాగుండదు. ఇలా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బౌల్‌లోకి తీసుకునేద్దాం. ఇలా అంతా బౌల్‌లోకి తీసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోండి. కొంచెం వాటర్ అనేది వేసేసి మనము మిక్స్ చేసుకునేద్దాం. వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనము పోపునైతే ప్రిపేర్ చేసుకుందాం. సో పోపు కూడా మీరు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే మీరు తినొచ్చు. సో పోపు వేయాలనేదేం లేదు. సో మనకి కలర్‌ఫుల్‌గా కనపడాలి అంటే పోపు వేయాలి. సో ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలైతే వేసుకునేద్దాం. ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఆనియన్స్ కూడా అంతే. సో మీరు అలాగే కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే అలాగే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకున్న తర్వాత ఈ పోపుని మనము ఆ చట్నీలోకి కలిపేద్దాం, సరేనా? సో ఇలా అయితే మీరు ఆనియన్స్‌ని ఫస్ట్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని మనము ఈ చట్నీలోకి వేసేసి బాగా మిక్స్ చేసేయండి. సో ఇలా అయితే మనకి సింపుల్‌గా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. మనము ఫైనల్‌గా కొత్తిమీరని వేసేసి సర్వ్ చేసుకునేద్దాం. సో బాగా మిక్స్ చేసేయండి. ఇలా అంతా బాగా మనము మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా మనము కొత్తిమీరని కూడా కొంచెం వేసేసి మిక్స్ చేసుకునేద్దాం. ఇలా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. సో చూసారు కదా, ఇంత సింపుల్‌గా మనకి కలర్‌ఫుల్‌గా మనకి చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా మనము ఇంకొంచెం కొత్తిమీరని సర్వ్ చేసుకునేద్దాం. సో ఇంతే గైస్, మనకి పల్లీలతో చట్నీ అయితే సింపుల్‌గా టేస్టీగా రైస్‌లోకి, చపాతీలోకి అండ్ మనకి దోసలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.